నానికై ప్రార్థిస్తున్న టీడీపీ క్యాడర్. బూతుల మాజీ మంత్రి, గుట్కానే ఆహారంగా సేవించిన మాజీ ఎమ్మెల్యే గుడివాడ రాజకీయాన్ని, గుడివాడ నియోజకవర్గాన్ని దుర్మార్గానికి, దౌర్జన్యానికి, అక్రమాలకి, అవినీతికి అడ్డాగా మార్చిన మహానాయకుడు కొడాలి వెంకటేశ్వరరావు. ఊర్ ఆఫ్ కొడాలి నానికి ముంబైలో ఏషియన్ హార్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్స్టిట్యూట్ లో ఏప్రిల్ 2వ తేదీన బైపాస్ సర్జరీ జరిగింది. అయితే మరికొన్ని రోజుల పాటు ఐసీయూలో ఉంచి తర్వాత ప్రైవేట్ రూమ్ లోకి మారుస్తారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడే హాస్పిటల్లో సుమారు నెల రోజులు ఉంటారని వైసీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు మీడియాకు తెలిపారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి రావాలని తామందరం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని కూడా ఆయన అన్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా సాక్షిగా వినిపిస్తున్న కథనం ప్రకారం కొడాలి నాని కోలుకుని ఆంధ్ర తిరిగి రావాలని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ క్యాడర్ దైవాన్ని ప్రార్థిస్తుంది. నానికి ఏమీ కాకూడదని, ఆయన క్షేమంగా తిరిగి రావాలని క్యాడర్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అదేంటి, నాని గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ అదీ కాక నాని తమ అభిమాన యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడు కనుక ఆయన బావుండాలి అని కోరుకుంటుందా టీడీపీ క్యాడర్? లేదా మానవత్వంతో ఒక మనిషి బతకాలి అనుకుంటుందా? అంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ విషయంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎప్పుడూ శత్రు వినాశనాన్ని కోరుకోదు. కానీ నాని కోలుకుని గుడివాడకు రావాలని కోరుకోవడంలో మాత్రం చిన్నపాటి స్వార్థం కనిపిస్తోంది. అదేంటంటే నాని ఆరోగ్యపరమైన సమస్యతో ఇబ్బంది పడకూడదని, నాని చేసిన తప్పులకు, మాట్లాడిన వాగుడికి న్యాయపరమైన చట్టపరమైన శిక్షలు పడాలి అని. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, అడుగుడి పైన బక్కీట్, తోలు బక్కీట్, వీళ్ళందరూ కూడా, ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్ కూడా పీకలేరు. అంతేకాకుండా పోసానికి వేసినట్టు బ్యాక్ టు బ్యాక్ బ్యాండ్ వేయాలని టీడీపీ క్యాడర్ కోరుకుంటోంది. సింపుల్ గా చెప్పాలంటే గతంలో నాని వాగిన వాగుడికి తగిన శాస్తి జరగాలని టీడీపీ క్యాడర్ బలంగా కోరుకుంటుంది. అయితే ఆ కారణం చేతనే నాని ఈ హార్ట్ అటాక్ డ్రామా ఆడి ముంబై పారిపోయాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నెక్స్ట్ అరెస్ట్ నానిది ఉండబోతుంది అని వినగానే నాని ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయంటూ డ్రామా చేసి ముంబైలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు అన్నది బలంగా వినిపిస్తున్న వాదన. అయితే మరోపక్క వైసీపీ మాత్రం ఆయనకు సర్జరీ అయింది, కోలుకుంటున్నారు, త్వరలో ఆయన గుడివాడకు వస్తారు అంటూ చెన్నకేశవరెడ్డిలో పులివెందలలో పులి నేడే దిగుతోంది అంటూ చాలా అంటే చాలా ఎలివేషన్స్ ఇస్తోంది. ఏది ఏమైనా సమస్య ఏదైనా నాని త్వరగా కోలుకోవాలని, గుడివాడ చేరుకోవాలని కోరుకుంటూనే చేసిన తప్పులకు చట్టబద్ధమైన ఇబ్బందులు ఎదుర్కోవాలి అని ఆశిద్దాం.